హాయ్ అండి, మిషన్ ఎంబ్రాయిడరీలో ముందు క్లాస్లో ఈ విధంగా డిజైన్ వేయడం అయితే చూసారు కదా. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ క్లాత్ అయినా పర్వాలేదు, సిల్క్ కాటన్ అదేమీ లేదు, ఏదైనా పర్వాలేదు. ఫ్రేమ్ ఫిక్స్ చేసినప్పుడు మాత్రం గ్రిప్ గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఏ క్లాత్ అయినా ఫ్రేమ్ జారిపోయినట్లు ఉంటుంది, అలా లేకుండా ఉండాలంటే మాత్రం క్లాత్ పగిలిపోయినట్లు వస్తుందని చెప్పాను కదా. ఫ్రేమ్ చుట్టూ శాండ్ పేపర్తో రఫ్ చేసినట్లయితే నీట్గా ఉంటుంది. నార్మల్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీకి అయితే ఇలానే ఫిక్స్ చేసుకుని పైన డిజైన్ వేసుకుంటాము. దీనికి మాత్రం బ్యాక్ సైడ్ వేసుకోవాలి, అంటే మెయిన్ సైడ్ మాత్రం బ్యాక్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకుని వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేసుకునేటప్పుడే డిజైన్ అయితే మాకు రాదు కదండి, లైన్స్ వేయడం చూపించమని అడిగారు కదా. లైన్స్ వేయడం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఇలా నొక్కినప్పుడు గట్టిగా ఉండాలి, లూజ్ మాత్రం ఉండకూడదు. లేడీస్ బక్రం షీట్ తీసుకోవాలని చెప్పాను కదా, ఇదే కాకుండా పేపర్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాను నేను. నార్మల్ పేపర్స్ పిల్లలు రాసుకునే పేపర్స్ ఉంటాయి చూడండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ పేపర్స్ అయితే ఈజీగా ఉంటుంది. బక్రం షీట్ లేకపోతే ఇదనమాట. ఇప్పుడు మిషన్ కొన్న పళ్ళ సెట్ ఎలా తీయాలి అన్నది చూపిస్తాను. ఇది కూడా అడిగారు. ఈ పళ్ళ సెట్ ఈ విధంగా ఓపెన్ చేయాలి. స్క్రూస్ ఉంటాయండి, ఈ స్క్రూస్ ఓపెన్ చేస్తే ఈ పళ్ళ సెట్ బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ టైం తీసేటప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి. నేను ఓపెన్ చేసినప్పుడు కూడా నేనైతే తీలేకపోయాను, మా ఆయన గారి చేత అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం ఇంకా కంటిన్యూగా మనం తీస్తూ ఉంటాం కదా, వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఇది ఈజీగానే వచ్చేస్తుంది. కాకపోతే ఇది మళ్ళీ బిగించుకునేటప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకుంటేనే కుట్టు ఎదరికి జరుగుతుంది, లేదంటే మిషన్ చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కుట్టేటప్పుడు. ఇది జిగ్జాగ్ మిషన్ కాబట్టి జిగ్జాగ్ చేస్తాము. అలాగని కాకుండా డ్రెస్సులు బ్లౌజులు దీని మీద కుట్టుకుంటాను, నేను ఇంట్లోనే కుడతాను కాబట్టి. హోమ్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఒక్క మిషన్తోనే మనం అన్ని కుట్టుకోవచ్చు. బాపిల్లో దారం మాత్రం మామూలు కాటన్ దారం పెట్టేశానండి, అంటే నార్మల్గా వాడతాం కదా, ఆ దారం పెట్టేసుకుంటే సరిపోద్ది. పైన మాత్రం సిల్క్ దారం అని చెప్పాను కదా, సెట్టింగ్ అంతా ముందు వీడియోలో చూపించాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ముందు వీడియో ఒకసారి చెక్ చేయండి, దీనికి ముందే ఉంటుంది. ఇవన్నీ కుట్టు లెంగ్త్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను, అంటే ఆల్రెడీ మీకు ముందు చూపించాను ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి అన్నది. సెకండ్ నెంబర్లో పెట్టి కొడుతున్నాను అనమాట లైన్స్. ఫస్ట్ లైన్స్ కుట్టి చూపిస్తాను. జిగ్జాగ్ మిషన్ వాడే వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలుసండి, ఎందుకంటే ఇదే కదా జిగ్జాగ్ మిషన్లో పడేది, అసలు బేసిక్ స్టిచ్ అంటే ఇదే. కాకపోతే కుట్టు లెంగ్త్ తగ్గించేసరికి కొంచెం దగ్గరగా పడుతుంది. ఈ విధంగా కొంచెం పెంచుకుంటూ వేస్తున్నాను ఒక్కొక్క లైను. ఇవి మొత్తం 3 వరకే వేసుకోవాలండి, లేదంటే ప్లేట్ మీదకి వచ్చేస్తుంది వెడల్పు ఇంకా వేసామంటే. సెకండ్ నెంబర్లో పెట్టాను, థర్డ్ నెంబర్లో పెట్టి వేసాను కదా, ఇప్పుడు ఫస్ట్ నెంబర్లో పెట్టాను. ఇది ఇంకా మొత్తం స్క్రూ వదిలేసుకోవాలి, అప్పుడే 0 నెంబర్లోకి వస్తుంది. ఇంకా స్ట్రైట్ లైన్ అనమాట. ఇంకా ఈ 0తో వేసే లైన్ మాత్రం మామూలు మిషన్తో వేసుకోవచ్చు, మిగతా లైన్స్ అయితే వేయలేమండి. ఈ 0 నెంబర్తో ఏ డిజైన్ వేసుకోవచ్చు అన్నది చూపిస్తాను ఇప్పుడు. అంటే నార్మల్ మిషన్తో ఈ డిజైన్స్ వేయచ్చా అని అడుగుతున్నారు కదా, ఇది చాలా లైట్గా పడుతుందండి, అంత పెద్ద యూజ్ ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే నేనైతే వేయలేదు. మనమే తిక్కుగా ఇలాగ డిజైన్ వేసుకుంటూ కంటిన్యూగా వేసుకోవాలి. ఈ విధంగా వేస్తే ఫిల్ అవుతుంది. ఇదిగోండి 0తో ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. లీవ్స్ కూడా వేస్తున్నాను. ఎక్కువగా లైన్స్ వేసుకోవాలి, కంటిన్యూగా వేస్తేనే పైకి బాగా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు ఫస్ట్ నెంబర్ పెట్టి కుడదామన్నమాట. కొంచెం తిక్కుగానే వస్తుంది ఇది. మనం గ్రిప్ అంటే మన చేతిలోనే ఉండాలని చెప్పాను కదా, గ్రిప్ మాత్రం మనమే జరుపుకుంటూ వేసుకోవాలి. ఫ్లవర్ అయితే చూడండి కొంచెం కనిపిస్తుంది. పైన ఉండేది సిల్క్ దారమే కాబట్టి చేత్తో ఈజీగా కట్ చేసేసేయచ్చు, అస్తమానం కట్ చేయని అవసరం లేదండి. ట్రిప్కి పైన దారాలు కనిపించకుండా ఇలాగ చేత్తోనే లాగొచ్చు, కానీ ఇంకా బాబిన్లో థ్రెడ్ అయితే ఇంకా అసలు కట్ చేయని అవసరం లేదు, ఇది కంటిన్యూ అయిపోతుంది అనమాట దారం. చూడండి సెకండ్ నెంబర్తో వేసింది కొంచెం వెడల్పు వచ్చింది కదా, ఇంకా థర్డ్ నెంబర్తో చూపిస్తున్నాను. చెప్పాను కదా, గ్రిప్ అనేది మన చేతిలోనే ఉంటుంది, ఎక్కడైనా పడకపోతే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. ఈ విధంగా లైన్స్ ఎలా వేయాలి, డిజైన్స్ ఎలా వేయాలి అన్న చూపించాను కదా. ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇదే కాకుండా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. బాయ్ బాయ్.